న్యాచురల్గా లేదా సహజంగా మామిడి పండ్లు మగ్గడం అంటే ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెట్టు దగ్గర 100% తయారైన లేదా పరువుకి వచ్చిన మామిడికాయల్ని కోసిన తర్వాత వాటికి తగినంత వేడి మరియు గాలి తగిలే విధంగా మనం ఎంచుకున్న రకాన్ని బట్టి 4 నుండి 6 రోజులు ఉంచాలి. ఈ విధంగా చేయటం వలన ప్రకృతి ద్వారా మగ్గటం చూడవచ్చు అండ్ మామిడి పండ్లకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. మ్యాంగోస్కి తగినంత వేడి గాలి ఇవ్వటానికి ఎండుగడ్డి కానీ డైలీ వాడే న్యూస్ పేపర్ కానీ లేదా ఒక పల్చటి క్లాత్ని కానీ వాటి మీద కప్పి ఇవ్వచ్చు. విన్నారు కదా? ఇప్పుడు వివేకానంద ఆగ్రో ఫ్రూట్స్కి సంబంధించిన మ్యాంగోస్ ఎలా సహజంగా మగ్గుతాయో ఇక్కడ చూద్దాం. ముందుగా మేము మ్యాంగోస్ని జాగ్రత్తగా తరలించడానికి కరుగటెడ్ లేదా ప్యాకింగ్ బాక్స్లో జాగ్రత్తగా ప్యాక్ చేస్తాం. మీరు ఇక్కడ బాక్స్ మీద డేట్ చూడొచ్చు. సో వెంటనే లేదా ఇక్కడ ఉన్న డేట్కి ముందే బాక్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు డేట్ లోపుగా బాక్స్ ఓపెన్ చేయండి. అలా చేయకపోతే మ్యాంగోస్కి వేడి ఎక్కువగా తగిలి పాడయ్యే అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించిన జాగ్రత్తలన్నీ బాక్స్ మీద చూడొచ్చు. ముందుగా మ్యాంగోస్ని ఎవరు టచ్ చేయని ప్లేస్లో ఒక న్యూస్ పేపర్ మీద పేర్చండి. దాని వలన అస్తమాను చెక్ చేయటం కానీ కదపటం కానీ జరగదు. వాటిని పేర్చే క్రమంలో ఒకదానికి ఒకటి గ్యాప్ ఇచ్చి పేర్చండి. ఇలా పేర్చడం ద్వారా ఒకటి పొరపాటున ఒక మ్యాంగో డ్యామేజ్ ఉంటే అది మిగతా వాటికి సోకకుండా ఉంటుంది. తరువాత వాటిని న్యూస్ పేపర్తో కానీ క్లాత్తో కానీ కప్పండి. ఇక్కడ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాంగోస్కి గాలి రాని విధంగా ఉంచకూడదు. ఈ విధంగా చేసిన తరువాత 2 నుండి 4 రోజుల పాటు అలానే ఉంచండి. మనం ఎంచుకున్న వెరైటీని బట్టి 2 నుండి 4 రోజులలో మామిడి పండ్లు తయారవుతాయి. ఇప్పుడు మనం మ్యాంగోస్ పూర్తిగా మగ్గాయో లేదో అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం 3 భాగాలుగా మామిడి పళ్ళు తయారయ్యాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఒకటి కలర్, రెండవది వచ్చేసి సువాసన, ఇక చివరగా తాకగా సాఫ్ట్గా మృదువుగా ఉండాలి. ఈ 3 రకాలుగా మనం మ్యాంగోస్ తయారయ్యాయి అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అన్ని మ్యాంగోస్ ఒకేలా మగ్గుతాయి అని ఉండదు. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అవి ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండే బంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది. పసుపు వర్ణంలో మెరుస్తూ తీయగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. నవాబులకు నిలయమైన బనగానపల్లి బంగినపల్లి వేణీసాకు పెట్టింది పేరు. బంగినపల్లి పండ్లలో రారాజు. ఆ పేరు వింటేనే నోరూరుతోంది. ఇక తింటే ఆ రుచే వేరు, ఆ సువాసనే వేరు. ఇది టేబుల్ కట్ వెరైటీకి వస్తుంది. ముగ్గడానికి 4 నుండి 5 రోజులు పండుతుంది. పూర్తిగా తయారైన తర్వాత ఎల్లో కలర్లో ఉంటుంది. చెరకు రసం మామిడి. మామిడి పండ్లలో చెరకు రసం మామిడి అతి ప్రత్యేకమైంది. ఈ మామిడి పండు రసం కోవలోకి వస్తుంది. దీని అద్భుతమైన రుచి ఈ మామిడి పండు తింటున్నప్పుడు దాని నుండి వచ్చే రసం రుచికి ఎంతో బాగుంటుంది. పసుపు మరియు పచ్చవర్ణంలో మెరుస్తూ తీయగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. ముగ్గడానికి 4 నుండి 5 రోజులు పడుతుంది. పూర్తిగా తయారైన తర్వాత పసుపు మరియు పచ్చ రంగులో ఉంటుంది. తాకడానికి మెత్తగా ఉన్నప్పుడు ఈ పండును తినవచ్చు. పెద్ద రసం. చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు ఈ పండంటే పడి చస్తారు. కోతకు పనికి రాదు. రసం జుర్రుకోవాల్సిందే. ఈ రసాలకు యమ గిరాకీ. ఇది చాలా మధుర ఫలం. తింటేనే సంపూర్ణ ఆరోగ్యం. ఈ పండును ఆకుపచ్చగా తాకటానికి మృదువుగా ఉన్నప్పుడు తినవచ్చు. ముగ్గడానికి 3 నుండి 4 రోజులు పండుతుంది. చిన్న రసాలు. మామిడి పండ్లను ప్రేమతో తినేవారు వేసవి వచ్చిందంటే ఆశగా మార్కెట్లో ఎదురు చూసేది మామిడి పండు కోసం. చిన్న రసాలంటే ఆ ప్రాంతంలో ప్రత్యేకత ఉంది. వీటిని కొనేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ముగ్గడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఇది పసుపు లేత ఆకుపచ్చ రంగులో తాకడానికి మెత్తగా ఉన్నప్పుడు తినొచ్చు. సువర్ణరేఖ. ఈ మామిడి పండు ఆంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పండిస్తారు. ఈ పండు చూడటానికి రంగులమయంగా ఉంటూ ఎంతో రుచిగా ఉంటుంది. ముగ్గడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. పసుపు ఎరుపు రంగును కలిగి ఉంటుంది. అవి తాకడానికి మెత్తగా ఉన్నప్పుడు తినొచ్చు. పండూరి మామిడి. చాలా పురాతనమైన నాటు మామిడికాయ రకం. ఈ రకం మామిడి చూడటానికి కూరల్లో పప్పుల్లో వేసుకునే మామిడికాయ వలె చిన్నగా ఉంటుంది.
రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. పండూరి వారి మామిడి ఇతర మామిడి రకాల వలె మగ్గే సమయంలో రంగు రాదు. ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు వంటి ప్రదేశాల్లో చాలా పురాతనమైన పండూరి వారి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడికాయల ఋతువు పండూరి వారి మామిడితోనే మొదలవుతుంది. ముగ్గడానికి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. ఇది ఆకుపచ్చ రంగులో మాత్రమే ఉంటుంది. ఇది తాకడానికి మృదువుగా ఉన్నప్పుడు తినవచ్చు. కొత్తపల్లి కొబ్బరి. ఈ మామిడిని కొత్తపల్లి అనే ఊరిలో అభివృద్ధి చేశారు కనుక దీనికి కొత్తపల్లి అనే కొబ్బరి పేరొచ్చింది. పనసపండు వాసనలాగా దీని వాసన కూడా చాలా దూరం వ్యాపిస్తుంది. రుచి చెప్పే ప్రశ్న లేదు. ఈ కాయకి మరో ప్రత్యేకత పీచు. పండులో టెంకని ఎంతసేపు చీకినా ఇంకా తీయగా రసం వస్తూనే ఉంటుంది. ఈ పండు తినడానికి అలవాటు పడిన వారు మరొక పండు తినలేరు. ముగ్గడానికి 5 నుండి 6 రోజుల సమయం పడుతుంది. పసుపు మరియు లేత ఆకుపచ్చ రంగు ఉండి తాకడానికి మెత్తగా ఉన్నప్పుడు తినవచ్చు. పంచదార కలస. ఈ మామిడిని ఎక్కువగా గోదావరి జిల్లాలలో పండిస్తారు. వేసవికాలం వస్తుంది పోతుంది, కానీ మామిడి పళ్ళను తినని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మామిడి పండు తినకపోయినా పర్వాలేదు, కానీ మన ఆంధ్రాలో పుట్టి ప్రపంచమంతా ఫేమస్ అయిన పంచదార కలస పండుని మాత్రం టేస్ట్ చేయాల్సిందే. ముగ్గడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఈ పండు లేత పసుపు మరియు లేత ఆకుపచ్చ రంగులో ఉండి తాకడానికి మెత్తగా ఉన్నప్పుడు తినవచ్చు. పాపరాజు గోవా. ఇది మామిడి పళ్ళలో చాలా ప్రత్యేకమైన పండుగ చెప్పవచ్చు. దీని రుచి చాలా అద్భుతం. ముగ్గడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఇది పూర్తిగా పసుపు రంగు అయి తాకడానికి మెత్తగా ఉన్నప్పుడు తినవచ్చు. హిమాయత్ పళ్ళు తీయదనంలో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. మామిడి పళ్ళలోనే రాజు, కింగ్ ఆఫ్ ది మ్యాంగోగా పిలుస్తారు. మార్కెట్లో చాలా కొన్ని ప్రాంతాలలోనే లభిస్తాయి. ముగ్గడానికి 4 నుండి 5 రోజుల సమయం పడుతుంది. ఇది పసుపు మరియు లేత ఆకుపచ్చ రంగు కలిగి ఉండి తాకడానికి మెత్తగా ఉన్నప్పుడు తినవచ్చు.